సిటీలోని బిజీ లైఫ్కి దూరంగా మా ఊరి పచ్చని ప్రకృతి మధ్యలో ఒకరోజు గడపడానికి వనభోజనాలకు బయలుదేరాం. ఈ వనభోజనాలు మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేస్తాయి. ఈరోజు మా కుటుంబంతో కలిసి ప్రకృతి మధ్యలో ఆ కనకదుర్గమ్మ తల్లిని పూజించుకొని వంట చేసుకొని అందరం కలిసి ఆనందంగా గడపబోతున్నాం. మరి ఆ రోజు ఎలా గడిచిందో పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. ఆ రోజు ఉదయం నుండే ఇంట్లో సందడి మొదలైంది. మా నాన్న తమ్ముడు కలిసి నాటుకోడిని పట్టుకునే పనిలో ఉంటే ఇంట్లో అమ్మవాళ్ళు కావాల్సిన వస్తువులు రెడీ చేస్తున్నారు. ఇంతలో మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక అన్నీ రెడీ అయ్యాక మా శ్రవణ్ బాబాయ్ ఆటోను కూడా తెచ్చి రెడీగా పెట్టాడు. ఇంతలో మా కుట్టి చూడండి, ముందు నేను ఎక్కుతానంటూ రెడీ అయిపోయింది. అమ్మ, అక్క మరియు పిల్లలు ఆటోలో బయలుదేరగా మేమందరం బైక్లపై బయలుదేరాం. ఇక ఇంటి నుండి బయలుదేరి అందమైన మా ఊరి వాతావరణంలో ప్రయాణం ఇంకా అందంగా సాగింది. ముందుగా కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చడానికి మధ్యలోనే ఆగాం. ఎటు చూసినా పచ్చని పొలాలు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అనిపిస్తుంది ప్రకృతి ఇచ్చే ప్రశాంతత మరెక్కడా దొరకదని. ఇక మా ఊరి పొలం గట్లపై నుండి ఆ కనకదుర్గమ్మ తల్లి గుడివైపు మా ప్రయాణం సాగింది. ప్రతి సంవత్సరం వనభోజనాలకు ముందు ఆ కనకదుర్గమ్మ తల్లికి పూజించడం, మొక్కులు తీర్చడం మా ఆనవాయితీ. ఈసారి ఆ అమ్మవారి ఆశీస్సులు మా కుటుంబంతో పాటు మీ అందరికీ కూడా సంతోషం మరియు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నాను.
ఇక అమ్మవారి పూజ ముగించుకుని మొక్కులు తీర్చి మన వనభోజనాలు చేసుకునే ప్రదేశానికైతే బయలుదేరాం. పిల్లలకి ఇలా పొలాల మధ్యలోకి రావడం, ఇలా పూజలు చేయడం ఇవన్నీ మొదటిసారి కావడంతో చాలా సందడిగా గడిపారు. ఇక పూజ ముగించుకున్న తర్వాత నడుచుకుంటూ మా ఊరిలోని అందమైన ప్రదేశాల్లో ఒకటైన ప్రదేశం లాదోటకి బయలుదేరాము. అందులోనే ఈరోజు మనం గడపబోతున్నాం. ఈ రోజంతా గడపడానికి పచ్చని చెట్ల మధ్యలో ఒక మంచి ప్రదేశం అయితే దొరికింది. ఇక్కడే అన్నీ సిద్ధం చేసుకొని ఈ రోజంతా గడపబోతున్నాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. మా మామ పొయ్యిలోకి కావాల్సిన కర్రలను సిద్ధం చేస్తుండగా మా అమ్మ మరియు అక్క కలిసి వంట చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక బిందు శ్రావణిలు పిల్లలతో బిజీ అయిపోయారు. ఇక మా నాన్న తమ్ముడు కలిసి నాటుకోడిని కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నారు. వీళ్ళకి మా మామ కూడా హెల్ప్ చేస్తూ బిజీ అయిపోయాడు. మా ఊరిలో ఉన్న ఈ అందమైన లాదోటలో మంచినీటి కోసం మా ఊరి గౌడ సంఘం వారు ఒక మంచినీటి బావిని కూడా ఏర్పాటు చేశారు. అలా మన వాళ్ళు నాటుకోడిని కర్రీ కోసం రెడీ చేస్తుంటే నేను మాత్రం చుట్టూ ఉన్న చెట్లను గమనిస్తున్నాను. ఇంతలో చెట్టుపై నాకు ఈ అందమైన విత్తనాలు కనిపించాయి. ఇవి మరేంటో కాదు, గురువింద గింజలు. వీటిని పూర్వం బంగారం బరువును కొలవడానికి ఉపయోగించేవారు. మనం ఇంట్లో గ్యాస్ పొయ్యిలపై చేసే వంటకి ఇలా ప్రకృతి మధ్యలో కట్టెల పొయ్యిపై చేసే వంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కట్టెల పొయ్యిపై చేసే వంట చాలా రుచిగా ఉంటుంది. వంటలు సిద్ధమయ్యే సమయానికి మన గెస్ట్ కూడా వచ్చేసాడు. ఉత్త చేతులతో రాకుండా మన వాళ్ళకి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాడు. ఇక కొన్ని గంటలు కష్టపడి వండిన వంటలు తినడానికైతే సిద్ధమయ్యాయి. వేడివేడిగా వండిన నాటుకోడి కర్రీ, శనగగుడాలు మరియు పూరీలు అమ్మ అందరికీ వడ్డించింది. ఇక అందరం కలిసి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒకే చోట ఎవరికి కావాల్సింది వాళ్ళు తాగుతూ ఆ సమయాన్ని చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపాము. ఇంత అందమైన ప్రకృతిలో మా ఊరి లాదోటలో ఇక్కడే దొరికే కళ్ళు తాగుతూ
గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా ఊరిలో దొరికే కళ్ళు చాలా స్వచ్ఛమైనది మరియు ప్రత్యేకమైనది. అందుకే చాలా గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి మరీ కళ్ళు తాగుతూ ఉంటారు. మీలో ఎంతమందికి కళ్ళు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. మీ ఊరిలో కూడా కళ్ళు దొరుకుతుందా? ఎలా ఉంటుందో కూడా చెప్పండి. అక్కడే అలాగే కూర్చొని రుచికరమైన భోజనం కూడా తిన్నాము. ఇంతలో మా కుట్టి తాతయ్య నేను కళ్ళు తాగుతా అంటూ వచ్చేసింది. ఇంకేముంది, మా నాన్న ఒక కుట్టీకే కాదు అందరికీ, మా అక్కకి, మా కోడలికి, మా మింటూకి కూడా కళ్ళు తాగించేశాడు. తెలంగాణలోని తండ్రుల గొప్పతనం ఏంటంటే పిల్లల్ని సంతోషంగా చూసుకోవడమే. ఇక సాయంత్ర సమయం కావడంతో మన తిరుగు ప్రయాణానికి అంతా సిద్ధం చేశాం. ప్రకృతిని ప్రేమించడం మన బాధ్యత. ప్రకృతిని వాడుకొని మళ్ళీ ఎలా ఉందో అలా తిరిగి ఇచ్చేయాలి. అందుకే మేము ఉపయోగించుకున్న ప్లేస్ని పూర్తిగా శుభ్రం చేశాం. ఉదయపు వెలుగు, మధ్యాహ్నపు సందడి, సాయంత్రపు ప్రశాంతతగా మారిపోయాయి. చల్లని గాలి, చెట్ల మధ్యలో నుండి అస్తమిస్తున్న ఆ సూర్యుడిని చూస్తూ ఇలాంటి రోజులు జీవితంలో ఇంకా రావాలని కోరుకుంటూ ఇంటికి బయలుదేరాము. ప్రదేశాలు మారుతాయి, కాలం మారుతుంది, కానీ మనం గడిపిన ఇలాంటి కొన్ని రోజులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అందుకే వీలైనప్పుడల్లా మీ కుటుంబంతో బయటకు వెళ్ళండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఎందుకంటే ఇవాళ మనం సృష్టించే ఈ చిన్న జ్ఞాపకాలే రేపు మన జీవితంలో పెద్ద సంపదగా మిగిలిపోతాయి. ఇలా కుటుంబంతో కలిసి ప్రకృతి ఒడిలో గడిపిన ఈ రోజు మా జీవితంలో మరో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇలాంటి మరెన్నో ప్రయాణాలు, మరెన్నో జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మహేందర్ ముత్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుందని ఆశిస్తూ మళ్ళీ మరొక అందమైన ప్రయాణంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మహేందర్ ముత్యాల.